హాయ్ హలో నమస్తే. నారా లోకేష్ గారు, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి కుమారుడు, తెలుగుదేశం పార్టీ నేషనల్ సెక్రటరీ, మోరోవర్ ఎడ్యుకేషన్ మినిస్టర్ అండ్ మినిస్టర్ ఫర్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ హెచ్ఆర్డి. ఓకే, నారా లోకేష్ గారు ఇంకొక ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డి సైకో అనుకున్నాను, సైకో కాదు ఫేక్ జగన్, సైకో జగన్ కాదు ఫేక్ జగన్, దానికి ఉదాహరణ అని మళ్ళీ మన అంబేద్కర్ స్టాచ్యూ గురించి మాట్లాడారు. దానికి ఉదాహరణ అని మళ్ళీ అదే పదం, అదేంటంటే అంబేద్కర్ స్టాచ్యూకి సంబంధించి, అదే అంబేద్కర్ సంబంధించిన దాని దగ్గర జగన్మోహన్ రెడ్డి అంబేద్కర్ పేరు కంటే పెద్దగా పేరు పెట్టుకున్నాడు. ఆ పేరు పెట్టుకున్న దాని ఎవరో నచ్చని దళితులు, లిజన్ దిస్, ఎవరో నచ్చని దళితులు వచ్చి పీకేస్తే దాన్ని రచ్చరచ్చ చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఫేక్ జగన్ అని అన్నాడు యాక్చువల్గా లోకేష్ గారు. సరే, ఆయన ఫేక్ జగన్, సైకో జగన్ అని చాలా రోజుల నుంచి అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని. ఈవెన్ దో ఇట్ ఈస్ అబ్జెక్షనబుల్, బట్ ప్రస్తుతానికి మనం దాన్ని పక్కన పెడితే, మళ్ళీ నేను అదే ప్రశ్న మళ్ళీ నేను అడుగుతున్నాను. ఇది మీరు అన్న ప్రతిసారి నేను ఈ ప్రశ్న అడుగుతాను. ఆ దళితులు ఎవరు అని అడుగుతున్నాను. మీరు ఎవరో నచ్చని దళితులు వచ్చి అంబేద్కర్ విగ్రహం దగ్గర జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పేరును తొలగించడానికి గడ్డపారులు, ఇనపరాడ్డులు తీసుకొని అర్ధరాత్రి లైట్ ఆపేసి, కరెంట్ ఆపేసి వచ్చి అర్ధరాత్రి దుండగులు తీసుకెళ్ళిపోయిన వ్యక్తులు దళితులు అని మీరు చెప్తున్నప్పుడు ఆ దళితులు ఎవరు అనే ప్రశ్న మళ్ళీ నేను లోకేష్ గారిని అడుగుతున్నాను. ఎవరో దళితులు అని మీరు ఎందుకంటున్నారు? ప్రతిసారి దళితులు వచ్చి అది చేశారని ఎందుకు అంటున్నారు? ఆ దళితులు ఎవరో మీకు తెలుసా? మీరే ఆ దళితుల్ని పంపించారా? మీరే ఆ దళితుల చేత దాన్ని పగలగొట్టించారా? సరే, మీకు సంబంధం లేదు, మీకు సంబంధం లేకపోతే పోనీ వాళ్ళే కొట్టి మీకు వచ్చి చెప్పారా, ఇదిగో సార్ పొరపాటున మేము అది పడగొట్టామని, కాబట్టి మీకు వాళ్ళు దళితులని తెలిసిందా? సరే, దళితులని మీకు తెలియలేదు, ఎవరో చెప్పారు, వాళ్ళ పేర్లు మీరు పోలీసులకి చెప్పారా? సరే, ఇదంతా కాదు, ఊహించుకొని చెప్తున్నప్పుడు మీరు దళితులని ఎలా చెప్తున్నారు? ఆ పడగొట్టినాడు ఎవరైనా ఉండొచ్చు కదా, రైట్? మినిస్టర్స్ కూడా అయి ఉండొచ్చు కదా, ఎమ్మెల్యేలు కూడా డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయి ఉండొచ్చు. అర్ధరాత్రి వచ్చినాడు ఎమ్మెల్యే అయితేమి, రోడ్డు మీద కార్యకర్త అయితేమి, ఎవరైనా అయి ఉండొచ్చు కదా. టీడీపీ ఎమ్మెల్యేలు పడగొట్టుండొచ్చు కదా. ఎవరు ఆ దళితులు ఎవరు అనేది దానికి సమాధానం చెప్పట్లేదు వీళ్ళు. ఎవరో తెలియని దళితులు వచ్చి పడగొట్టారు అని చెప్తున్నారు. మేము మళ్ళీ అదే ప్రశ్న అడుగుతున్నాము. దళితులైనా సరే, దళితులు కాకపోయినా సరే, మీరు ఆ విగ్రహానికి సంబంధించి అంబేద్కర్ విగ్రహం మీద చేసేటువంటి హక్కు ఎవరికి లేదు. అది అన్యాయము. ఒకవేళ అది పేరు తొలగించాలంటే చట్టపరంగా తొలగించాలి, అఫీషియల్గా తొలగించాలి. ఇప్పుడు అన్నా క్యాంటీన్ అని ఉంది. అన్న అనేది వైఎస్ఆర్ ఎన్టీ రామారావు గారు పేరు మీద పెట్టారు అన్నా క్యాంటీన్ అని. అక్కడ అన్నా క్యాంటీన్ అని కనిపిస్తుంది. ఆ తెలుగుదేశం ఆఫీసు లాగానే పసుపు రంగులు వేశారు, సార్ అన్నా క్యాంటీన్ అని రాశారు. ఎన్టీఆర్ గారిని ఎవరు అబ్జెక్షన్ చేయరు. ఆల్మోస్ట్ 80-70% ఎన్టీఆర్ని గౌరవిస్తారు ఆంధ్రప్రదేశ్లో. బట్ అట్లీస్ట్ ఎవరో ఒకరు ఉంటారుగా, ఎన్టీఆర్ అంటే నచ్చిన వాళ్ళు కూడా ఉంటారుగా, ఎవరో ఇద్దరు ముగ్గురు. ఆ ఇద్దరు ముగ్గురు నాకు అన్న అనే పదం నచ్చలేదు కాబట్టి నేను తొలగిస్తానని చెప్పి వాళ్ళంతా వాళ్ళు వెళ్ళి ఆ అన్న అనే దాన్ని ఎవరన్నా అర్ధరాత్రి తొలగిస్తే అది క్రైమా కదా? అది చట్టపరంగా అది చర్యలు తీసుకుంటారా లేదా? దీనికి ఎందుకు మీరు చర్యలు తీసుకోవట్లేదు? ఈజీగా ఎందుకు చెప్తున్నారు? చాలా లైట్గా తీసుకొని ఎవరో వచ్చి ఇష్టం లేని వాళ్ళు వచ్చి దాన్ని పడగొడితే జగన్ దాన్ని రద్దంతం చేస్తున్నాడు అని అంటే మరి మీరు చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు అన్న అనే పేరు ఇష్టం లేని వాళ్ళు పడగొట్టవచ్చా? దాన్ని అన్న అనేది తొలగించవచ్చా? చట్టపరంగా న్యాయం కదా, అన్యాయం కదా అది. మీరు ఒకటే లోకేష్ గారు గౌరవ హెచ్ఆర్డి మినిస్టర్ గారు, మీరు పొరపాటు చేశారు, తప్పు జరిగిపోయింది, తప్పును కవరప్ చేసుకోవడానికి మసిపూసి మారేడుకాయ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి, ఇది కరెక్ట్ కాదు, ఎవరో చేశారు, మేము వాళ్ళని పట్టుకుంటాము, మీరు వాళ్ళని శిక్షిస్తాము అనే మాట ఇంతవరకు రాలేదు. వీళ్ళు వెళ్ళి ఎస్సీ కమిషన్కి, మన వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కొంతమంది నాయకులు వెళ్ళి ఎస్సీ కమిషన్కి కంప్లైంట్ చేస్తే
ఇప్పుడు అక్కడి నుంచి వీళ్ళకి నోటీస్ వచ్చిందట. ఇప్పుడు దీనికి కూడా ఇలానే రిప్లై ఇస్తారా? ఎవరో తెలియని దళితులు, ఇష్టం లేని దళితులు పడగొట్టారు అని అన్నప్పుడు మరి ఎస్సీ కమిషన్, ఎక్స్ కమిషన్, హూ ఇస్ దట్ ఇష్టం లేని దళితుడు అని అడగరా ప్రశ్న? పొరపాటు అయితే జరిగింది, తెలుగుదేశం తరపు నుంచి పొరపాటు జరిగింది, మీరు ఒప్పుకోవట్లేదు, ఒప్పుకోకుండా మసిపూసి మారేడికాయ చేస్తున్నారు, ఇది అన్యాయం అని మాత్రం ఇంకొకసారి చెప్తున్నాం. అంబేద్కర్ వాదులు కూడా చాలా సీరియస్గా దీని మీద హట్ అయ్యారు, నాతో సహా మేమందరం హట్ అయ్యాము. మీరు దాన్ని ఇప్పుడు కూడా సీరియస్గా తీసుకోవట్లేదని అది ఇంకా బాధిస్తుంది మమ్మల్ని. ఇప్పుడు కూడా మీరు అంబేద్కర్ విగ్రహం మీద అర్ధరాత్రి గుణపాలతో తీసుకెళ్ళి పడగొట్టి మళ్ళీ దాని మీద మీరు లైట్గా తీసుకోవటం అనేది ఇంకా బాధిస్తుంది దళితుల్ని. అది గుర్తుపెట్టుకోమని ఒక్కొక్కసారి తెలుగుదేశం వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇంకొకటి కూడా ఏమన్నారంటే అదే ఎమ్మెల్సీలకి సంబంధించిన ఎన్నికల గురించి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అనేది మేము పక్కా చెబుతున్నాము, రాజీనామా చేస్తేనే మా పార్టీకి రండి, అంతే తప్ప రాజీనామాలు చేయకుండా మా పార్టీకి రావద్దని మేము ఎవరిని తీసుకోవట్లేదు అని అన్నారు. అంటే వీళ్ళ దృష్టిలో మనం పేపర్లు చూడటం లేదా వాళ్ళ పేపర్లు చూడట్లేదు నాకైతే తెలియదు. పర్లేదులే, వైఎస్ఆర్సీపీ వాళ్ళందరూ కళ్ళు మూసుకొని ఉన్నారు, వైఎస్ఆర్సీపీ వాళ్ళందరూ అసలు న్యూస్ పేపర్లు చదవట్లేదు, టీవీలు చూడట్లేదు, మనం మాత్రమే చూస్తున్నామన్న వాళ్ళ ఉద్దేశమా? లేదంటే అసలు వాళ్ళు ఏమి కళ్ళు మూసుకొని పేపర్లో టీవీలు చూడలేదని నాకైతే తెలియదు. రాజీనామా చేస్తేనే మా దగ్గరికి రండి, లేకపోతే వద్దని చెప్పారట. మరి ఆ ఒంగోలులో వెళ్ళిన 17 మంది రాజీనామా చేసి తెలుగుదేశంలో చేరారా? అక్కడ క్రాస్ ఓటింగ్ చేసిన 100 మంది కార్పొరేటర్లు విశాఖపట్నంలో వాళ్ళు రాజీనామాలు చేసి వెళ్ళి తెలుగుదేశానికి ఓటేశారా? ఏం చెప్తున్నారు లోకేష్ గారు? మరీ అంత అమాయకులు ప్రజలు, మరీ అంత అమాయకులు అన్నట్టుగా మీరు మీడియా ముందు, అంతమంది మీడియా ముందు లైవ్లో మీరు అబద్ధాలు చెప్తే తప్పు కదా అది. అరే, ఒంగోలులో కార్పొరేటర్లు మొత్తం వెళ్ళి టీడీపీలో జాయిన్ అయ్యారు, రాజీనామా చేయకుండా వైఎస్ఆర్సీపీలో గెలిచి మేయర్తో సహా వెళ్ళి టీడీపీలో జాయిన్ అయ్యారు. రాజీనామా చేయకుండా మా దగ్గరకి నో హార్స్ ట్రేడింగ్ అంటున్నారు. నో హార్స్ ట్రేడింగ్, ఇట్ ఈస్ నాట్ హార్స్ ట్రేడింగ్, ఇట్ ఈస్ డాంకీ ట్రేడింగ్ హ్యాపెనింగ్. ఎవరైతే ఒక పార్టీలో గెలిచి వేరే పార్టీకి వెళ్తారో దర్ ఈక్వల్ టు డాంకీస్. సో డాంకీ ట్రేడింగ్ ఈజ్ హ్యాపెనింగ్. ఓకే, అది వన్ సైడ్ దెర్ ఈస్ అన్ ఎక్స్చేంజ్ ఆఫ్ డాంకీస్ అండ్ దెన్ దీస్ పీపుల్ ఆర్ సేయింగ్ దట్ నో హార్స్ ట్రేడింగ్. ఓకే, సో అన్నా క్యాంటీన్ గురించి మాట్లాడే హక్కు మీకు లేదు అని అంటున్నారు. ఇంకోటి, అదేంటి అన్నా క్యాంటీన్ మాట్లాడే మా హక్కు మీకు లేదంటే అది మరి మేము దాతల దగ్గర నుంచి అడిగాము, దాతల దగ్గర నుంచి మేము డొనేషన్స్ అడుగుతున్నాము, మీకు హక్కు లేదు అని అంటే మరి డొనేషన్స్ ఇవ్వలేదు కదా, అడుగుతున్నారు కరెక్టే, డొనేట్ చేయండి అని అడుగుతున్నారు. ఆ డొనేషన్ చేసిన దాంతోనే అన్నా క్యాంటీన్ నడపట్లేదు కదా, ప్రస్తుతానికి ప్రభుత్వంతో మీరు నడుపుతున్నారు. ప్రతి గవర్నమెంట్ ట్రెజరీలో వెళ్ళే ప్రతి రూపాయికి కూడా దాన్ని ఎవ్రీబడి హ్యావ్ రైట్ టు క్వశ్చన్, రైట్? ఎవ్రీ సిటిజన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హ్యావ్ రైట్ టు క్వశ్చన్. మీకు హక్కు లేదు, రైట్ లేదు అని అంటాం, మరి అది ఎంతవరకు మరి నా ఆలోచన ఏంటో మనకైతే తెలియదు, రైట్? మరి ఎంతకు మాట్లాడుతున్నా సరే ఆ కలర్ ఎందుకు కొట్టారు, మీ తెలుగుదేశం పార్టీ కలర్ ఎందుకు కొట్టారంటే దానికి మాత్రం సమాధానం ఇట్లా ఏవో మాట్లాడుతున్నారు అన్నా క్యాంటీన్ గురించి. అన్నా క్యాంటీన్కి మీ పసుపు జెండా టీడీపీ కలర్ ఎందుకు కొట్టారు, టీడీపీ కలర్ కొట్టేటువంటి రైట్ పార్టీలకు ఉందా అనే దాని గురించి సమాధానం ఇవ్వకుండా ఏదో మాట్లాడుతున్నారు. అదేమంటే సాక్షి న్యూస్ పేపర్ గురించి మాట్లాడుతున్నారు. సాక్షి న్యూస్ పేపర్ జగన్ ప్రభుత్వంలో 400 కోట్ల అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారంటే మరి వాళ్ళు ఇచ్చింది ఈనాడుకి, ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి. అప్పుడు ఎన్ని అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చారు? సాక్షికి ఇచ్చారు. అప్పుడు టీడీపీ ప్రభుత్వంలో సాక్షికి అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చారా? అన్ని ఈనాడు, ఏబిఎన్కి కదా ఇచ్చారు. అలాగే వీళ్ళ ప్రభుత్వంలో సాక్షికి ఎక్కువ అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చుంటారు, రైట్? దట్ ఈస్ ఆల్సో జస్టిఫైడ్ అండ్ లాజికల్. ఎందుకంటే ఏ ప్రభుత్వం రన్ అవుతున్నప్పుడు ఆ ప్రభుత్వ పేపర్ని ఎక్కువగా సర్క్యులేషన్ జరిగింది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు సాక్షి ఎక్కువ సర్క్యులేషన్ జరిగింది కాబట్టి వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుంటారు. ఇప్పుడు వీళ్ళ ప్రభుత్వంలో ఈనాడు ఎక్కువ సర్క్యులేషన్ జరిగింది కాబట్టి ఈనాడుకి ఇస్తారు. సింపుల్. దాన్ని కూడా ఇష్యూ చేయడానికి ప్రయత్నం అయితే చేశారు లోకేష్ గారు ఈరోజు ఆ ప్రెస్ మీట్ పెట్టి, రైట్? ఇంకోటి ఫైనల్గా, సరే ఇంకా చాలా మాట్లాడారు, సరే ఫైనల్గా మనం అన్నిటి గురించి మాట్లాడటం ఎందుకు, ఫైనల్గా ఆయన ఇంకోటి ఏంటంటే విశాఖపట్నం 400 కోట్ల రూపాయలు పెట్టి ప్యాలెస్ కొనుక్కున్నాడు, కట్టించారు అన్నారు. అది దయచేసి అది జగన్ గారికి ఇచ్చేయండి.
అది ప్యాలెస్ జగన్ గారి ప్యాలెస్ అయినప్పుడు మరి జగన్ గారికి ఇచ్చేయండి అది. సరిపోనీ అది మీకు అవసరం లేకపోతే అమ్మేయండి అది సింపుల్‌గా. అది రియల్ ఎస్టేట్ పెరుగుండేది కదా! జగన్ గారు ఆ ప్రాజెక్ట్ విశాఖపట్నంలో 400,00,00,000 పెట్టి ఆయన కట్టించిన సెక్రటేరియట్ సరే వీళ్ళు ప్యాలెస్ అంటున్నారండి. విశాఖపట్నంలో ప్యాలెస్. దాన్ని అమ్మేయండి మీకు ఇష్టం లేదు గవర్నమెంట్. రియల్ ఎస్టేట్ భూమి ఉంది కదా ఇప్పుడు బాగా. జగన్ 400,00,00,000 పెట్టి కొడితే ఇప్పుడు 600,00,00,000 పెట్టి కొంటారు దాన్ని. మీకు ఇష్టం లేకపోతే అమ్మేయండి. ఊరికే ఎందుకు దాన్ని అదేదో జగన్ పర్సనల్ దానిలాగా దాని గురించి పదే పదే మాట్లాడుతున్నారు వీళ్ళు. సరే ఇవన్నీ ఒక ఎత్తు అయితే అది ఇంకొకసారి మళ్ళీ దళితుల మీద వేయడానికి ట్రై చేయకండి. ఆల్రెడీ ఒక పొరపాటు జరిగింది. మీరు పొరపాటున పడగొట్టారు. దళితుల నుంచి రియాక్షన్ వచ్చింది. ఇంత వ్యతిరేకత వచ్చిందని మీరు ఊహించలేదు. వచ్చింది. వచ్చినప్పుడు దాని నుంచి మీరు ఒప్పుకోకుండా, తప్పును ఒప్పుకోకుండా మళ్ళీ దళితులు వచ్చి పడగొట్టారని ఇంకొక బ్లేమ్ వేయటం దళితుల మీద కరెక్ట్ కాదు. ఆల్రెడీ ఒక మిస్టేక్ జరిగింది. మళ్ళీ అదే దళిత కమ్యూనిటీని వచ్చి మీరు దళితులు పడగొట్టారని చెప్పి వాళ్ళ మీద నేరం మోపడం అనేది కరెక్ట్ కాదు లోకేష్ గారు అని నాకు అనిపిస్తుంది. దయచేసి దాన్ని ఎవరైతే పడగొట్టారో వాళ్ళని మీరు పట్టుకోండి, ఇన్వెస్టిగేషన్ చేయండి. ఆ దుండగులు ఎవరో పట్టుకోండి. ఎదురుగా సీసీ కెమెరాలు ఉంటాయి. పక్కనే రాజ్భవన్ ఉంది. అదే విజయవాడ నడి రోడ్డున ఉంది. చుట్టుపక్కల సీసీ కెమెరాలు ఉంటాయి. పట్టుకోవడం పెద్ద కష్టం కాదు. ఎవరు తీసేశారో ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్. ఇన్వెస్టిగేషన్ చేస్తే ఈజీగా దొరుకుతారు. మరి ఇంకా అవన్నీ పట్టుకోకుండా అంటే మీరే పడగొట్టారని దానికి ప్రజలకు అర్థమైపోతుంది దాంట్లో మీ యొక్క ఐ మీన్ అది లీనియన్స్ని చూస్తే సింపుల్గా. ఓకే. థ్యాంక్ యూ.